రామాలయం స్లాబ్ నిర్మాణానికి ₹1,00,000 విరాళం అందించిన ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్. గోకవరం కాకినాడ జిల్లా తుని మండలం రామభద్రపురం గ్రామంలోని రామాలయం స్లాబ్ నిర్మాణానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 విరాళం అందించారు. రామభద్రపురం గ్రామస్తుల కమిటీ సభ్యులు గత 10 సంవత్సరాల క్రితం రామాలయం నిర్మాణానికి స్థలాన్ని కొనుగోలు చేశారు. 3 సంవత్సరాల క్రితం పునాదులు నిర్మించారు. గతంలో ఆలయం స్లాబ్ నిర్మాణానికి సహాయం చేయాలని కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి కోరారు. ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని వారికి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ఆదివారం రాత్రి గోకవరం తుంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద ₹1,00,000 చెక్కును కమిటీ సభ్యులకు కంబాల శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, గోకవరం మండల అధ్యక్షులు ఇనుకోటి బాపన్న దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, దాసరి ధర్మరాజు, బత్తుల నానాజీ, నాగ రమేష్, శ్రీమతి వీరాంజలి, రామాలయం కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. దాదాపుగా 1 సంవత్సరం క్రితం నుంచి రామభద్రాపురం నుంచి కుర్రా గంగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రామభద్రాపురం ఊరి నుంచి వాళ్ళు స్థలం కొనుక్కుని 10 సంవత్సరాలు అయింది. రాములవారి ఆలయం కడదామని దాని పునాదులు మొదలెట్టి 3 సంవత్సరాలు అయింది. అది పాపం ఎంత తోసినా ఎదరికి వెళ్ళట్లేదు అది. సో నా దగ్గరికి లాస్ట్ ఇయర్ వచ్చారు పాపం. ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చారు. తుని అవతల కదండి రామభద్రాపురం, అక్కడి నుంచి వచ్చారు. సో ఇంక వాళ్ళకి ముందు కదలట్లేదు బండి అసలు అని. సో మేము ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి సో ఈ సంవత్సరం ఇప్పుడు ఈ నెలలో వాళ్ళకి వాళ్ళ ₹1,00,000 వాడికి చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతో వాళ్ళకి స్లాబ్ అది కంప్లీట్ చేయడం అది పని పెట్టుకున్నారు అది. సో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.